ఇది కేవలం యాత్ర కాదు, ఇది యాదవ గుండెల్లో రగిలే గౌరవ గాథ. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశాన్ని దాటి గడ్డను చీల్చి సాగుతున్న రెజంగ్లా రజ కలశ యాత్ర కాశ్మీర్ మట్టి నుండి కన్యాకుమారి తీరాల వరకు, గుజరాత్ గర్వం నుండి ఆసాం అందం వరకు మన శౌర్యాన్ని మోసుకెళ్తున్నది రెజంగ్లా కలశ్. తెలంగాణ రాష్ట్రంలో చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామం, ప్రతి యాదవ కుటుంబం ఈ మహాయాత్రలో ఒక్కటిగా నిలబడాలి. ఒక్క కలశం లక్ష గుండెల గర్వం, ఒక్క గలం దేశమంతా మారుమోగే శక్తి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్ రెజిమెంట్ లక్షమారా, యాదవ్ రెజిమెంట్ లక్షమారా. భారత మాత కోసం ప్రేమగా తమ ప్రాణాలర్పించిరే రెజంగ్లా బలిదానాలకు. ఈ దేశం కోసం రేపు రాబోయే కాలంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చాలా దేశాలు యుద్ధాలు చేసుకునే పరిస్థితులు ఇవాళ ప్రతి ప్రపంచంలో. మరి మనుషులు రష్యాలో వారి సైనికులు లేక ఇతర దేశాల నుంచి వెళ్ళి లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ అక్కడ యుద్ధానికి మరి ట్రైనింగ్ ఇచ్చి వారిని వాడుకోవడం జరుగుతూ ఉంది. మరి అట్లాంటి సందర్భం మనం చూస్తున్నటువంటి మనం ఆ యాదవుల యొక్క ఈ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవుల సంబంధించిన రెజిమెంట్ను ఇవాళ ఈ దేశ అవసరాల కోసం, ఈ దేశభక్తి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మేము దేశభక్తులమని చెప్తున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీలన్నీ కూడా వెంటనే అహీర్ రెజిమెంట్ను వెంటనే పునరుద్ధరించాలి. మరి దేశ భద్రత కోసం ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మరి ఆ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా, ఇంత ధైర్యంగా, మరి భారతదేశం మొత్తం తిరగాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. దానికి తప్పకుండా మరి యాదవులకు ఉన్నటువంటి అందరం, యాదవులే కాదు ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఈ అయ్యర్ రెజిమెంట్ పునరుద్ధరణ కోసం మాట పడతారని, సాంఘీభావం తెలుపుతారని ఆశిస్తూ రేపు రాబోయే కాలంలో ఏ నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు మొదటిగా చెప్పేది ఏంటంటే కాల్వ నరసన్న లేని యాదవ సంఘం లేని, యాదవ సంఘం లేని కాల్వ నరసన్న లేదు. ఈరోజు కూడా కాల్వ నరసన్నను లోటు అనేది మాకు కనబడుతుంది యాదవ సంఘంలో. కానీ ఆయన ఆశయాల కోసం మేము అందరం కృషి చేస్తున్నాం, ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయనంత వర్క్ చేయకుండా మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సమావేశం ఏంటంటే యాదవ రెజిమెంట్ అనేది ఈరోజు కాదు, నేడు కాదు, చరిత్ర ఉన్నప్పటి నుంచి యాదవ చరిత్ర ఉంది. చరిత్ర పుట్టిందే యాదవులతో. కృష్ణుడు జన్మించిండు పూర్వ సంవత్సరాలు. ఆ రోజు నుండి బలరాముడు, అతని సైన్యం, నారాయణ సైన్యం, మొదటి నుంచి మహాభారత యుద్ధంలో కూడా యాదవ సైన్యము ఉంది. ఈరోజు 1962లో 120 మంది యాదవులు మరణించారు. వాళ్ళ యాదవుల గుర్తుగా మళ్ళీ యాదవ రెజిమెంట్, అహీర్ రెజిమెంట్ రావాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత సాహసప్రేతంగా ఉన్నదంటే భారతం నుండి యుద్ధ సైనికులు ప్రతి దాంట్లో, మొన్న కార్గిల్ యుద్ధంలో కూడా యాదవులే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద కులం మనది. అటువంటి కులాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ వైఖరిని ఇక్కడున్న అందరము గట్టిగా సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ యాదవ్ రెజిమెంట్కు మనందరం సంఘీభావం తెలిపి నవంబర్ 18 రోజు ఢిల్లీకి రావాలి, జంతర్ మంతర్ దగ్గర రావాలని కోరుకుంటున్నాను. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. యాదవ వీరు యుద్ధగాథ ఇంటింటికి వందనము, అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ జవాన్
శతవందనము జవాన్ వీరులకు వందనము ఇది వేజాంగ్ల రజ కలశ యాత్ర వేజాంగ్ల రజ కలశ యాత్ర 120 మంది యాదవ సైనికులు కాదు, వాళ్ళని అంతకంటే ఇంకా ఎక్కువగా యుద్ధ పోరాట వీరులు, మన యాదవ వీరులు ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు అదే 1962 నవంబర్ రోజున నవంబర్ 18న తెల్లవారుజామున 3000 మంది చైనా సైనికులు మన పోస్టు పైన దండెత్తడానికి వచ్చారు. అప్పుడు ఆ సైనికులు వాళ్ళ మేజర్కి, సార్ 3000 మంది సైనికులు మన పైన దండెత్తడానికి వస్తున్నారు, మన కమాండ్ అండ్ కంట్రోల్ చెప్పండి అనగా కమాండ్ కంట్రోల్ చెప్పగా ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళ రెజిమెంట్ నుంచి మీరు ఉన్నది 120 మంది సైనికులు, 3000 సైనికులు ఎదుర్కోలేరు, పోస్ట్ పోతే పోయింది, తర్వాత మళ్ళీ మనం సాధించుకోవచ్చు అన్నారు. అప్పుడు మేజర్ ఆ జవాన్లను పిలిచి, ఆ యాదవ జవాన్లను పిలిచి, ఎలా మరి మనల్ని వాపస్ రమ్మంటున్నారు వెళ్దామా అంటే ఆ మేజర్ గారికి వాళ్ళు ఏమన్నారంటే, మేము యాదవ వంశంలో పుట్టిన యాదవ యోధులం, యుద్ధ వీరులం, వెనుకడికి వేసి ఊరికెళ్తే నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు, నా స్నేహితులకు, నా ఊరి ప్రజలకు యుద్ధానికి భయపడి వెనుతిరిగి వచ్చాను అనే ఆ మాట మాకు వద్దు, ప్రాణం పోయినా సరే, వీర మరణమా వీర విజయమా ఇక్కడే ఉంటాం మీతో పాటు అని యుద్ధానికి సిద్ధమయ్యారు. దాన్ని వాళ్ళ మేజర్ గారు మెచ్చుకొని, ఎలాగైనా సరే మీతో పాటు నేను, నాతో పాటు మీరు, చివరి ఆయుధం వరకు, చివరి రక్తం చుక్క వరకు పోరాడదామని చెప్పి అక్కడే యుద్ధానికి సిద్ధమయ్యారు. సిద్ధం కాగానే ఆ రోజు పొద్దున 4 గంటలకు చైనా సైన్యం 3000 మందితో అత్యాధునిక ఆయుధాలతో, ఆటోమేటిక్ వెపన్స్తో ముందుకు వస్తుంది. కానీ మన దగ్గర అప్పుడు మన యాదవ వీరుల దగ్గర, జవాన్ల దగ్గర అదే 2వ ప్రపంచ యుద్ధం నాటు తుపాకులు మాత్రమే ఉన్నాయి. అయినా సరే వీళ్ళు భయపడకుండా ఆ 3000 మందిని ఎదురించడానికి నిలబడ్డారు. ఒక 400 మీటర్ల దూరంలోకి రాగానే మేజర్ గారిని, సార్ మనం ఫైరింగ్ ఓపెన్ చేద్దామంటే, వద్దు మీరు ఆగండి అని చెప్పాడు. మళ్ళీ ఒక 50 మీటర్ల దూరం రాగానే, సార్ మరి దగ్గరికి వచ్చేసారనగానే మన యాదవ జవాన్లకి ఫైరింగ్ ఆర్డర్ రాగానే వీరోచితంగా పోరాటం చేసి వారి దగ్గర ఉన్న ఒక్కొక్క గుండును పేలుస్తూ ఉంటే చైనా సైనికులు ఎంతో మంది కింద పడిపోయారు. మళ్ళీ చైనా సైన్యం వెనక్కెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చింది. మళ్ళీ ముందుకు రాగానే మన సైనికులు మళ్ళీ వాళ్ళని వెనక్కి అదే విధంగా జవాబు ఇస్తూ ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క దుష్మన్ని చంపేస్తూ అక్కడ కుప్పలుగా చైనా సైనికులు పడిపోయి ఉన్నారు. 120 మందిని వారిని ఎదుర్కొన్నాం, మేము తిరిగి 5గురం వచ్చామని చెప్తే కిందికెళ్తే ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ మాటలు నమ్మలేదు. మీరు ఏం చెప్తున్నారు, మీరు ఉన్నది 120 మంది, వాళ్ళు వచ్చింది 3000 మంది, వాళ్ళ ఆటోమేటిక్ వెపన్స్తో వచ్చారు, మీరు వాళ్ళందరినీ చంపారా, మేము నమ్మము అని చెప్తే, సార్ మనం వెళ్దామని చెప్పి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కోసం పైకి వెళ్ళి చూడగా చనిపోయిన మన యాదవ జవాన్లో ఒకరి చేతిలో గన్ను, ఒకరి చేతిలో గ్రెనేడు, ఒక నర్సింగ్ అసిస్టెంట్ తనైతే ఇంజక్షన్ వేస్తుంటే ఇంజక్షన్ చేతిలో ఆ మంచుకొండలలో అలాగే చనిపోయి ఉన్నారు. అంతటి సాహసం చేసిన చూశారు. అప్పుడు మన 144 మంది యాదవ జవాన్లు మరణించారు. కానీ అక్కడ అద్భుతం ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే, మన జవాన్లు 144 మంది చనిపోతే 1300 మంది చైనా సైనికులు చనిపోయి ఉన్నారు. దాన్ని చూసి ఆర్మీ వాళ్ళే అన్నారు, ఇలాంటి దృశ్యం, ఇంతటి పోరాటం చేసే యోధులు మన ఆర్మీలోకి మళ్ళీ రాబోరు, ఈ యాదవులు వీళ్ళ వీరత్వంతోనే పోరాడారని చెప్పి యాదవులను మెచ్చుకున్నారు. కాకపోతే అప్పుడు ఏంటంటే, కార్గిల్ యుద్ధం తర్వాత ఒక జవాన్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు చాలా గొప్పగా ఘనంగా మనం నిర్వహిస్తున్నాం. కానీ 1962లో చనిపోయిన ఆర్మీ జవాన్లను ఇంటికి పంపించే ఆర్డర్స్ లేవు. కావున వాళ్ళని అక్కడనే మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళని అంత్యక్రియలు జరిపించాలంటే కొండపై నుంచి కిందికి తీసుకొచ్చిన తర్వాత కింద అంతా ఇసుకగా ఉంటుంది. అక్కడ కొమ్మలు చెట్లు ఏవి ఉండవు, చెట్లు ఉండవు, అక్కడ ఏం లేవు. కనుక వాళ్ళు ఆలోచిస్తే అంత్యక్రియలు మన హిందూ ధర్మం ప్రకారం వారిని కాల్చాలి కనుక ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ ఊళ్ళో ఒక అతను, ఇక్కడ పాడుపడ్డ ఒక స్కూల్ ఉంది, కూలిపోయింది, ఆ స్కూల్లో కర్రలు ఉన్నాయంటే అక్కడ ఉన్న కర్రలు, కిటికీలు, బెంచులు, చైర్లు తీసుకొచ్చి మన 144 మంది అమర జవాన్లని అక్కడ దహనం చేశారు. కానీ విషయం ఏంటంటే, వాళ్ళ చనిపోయిన అమరుల
తల్లిదండ్రులకు పిల్లలకు కనీసం వాళ్ళ చివరి చూపు దక్కకుండా యుద్ధంలో ఓడిపోయిన మన యాదవ్ వీరులు వారి కోసం మన ఒక యాదవ్ రెజిమెంట్ ఇది ఉన్నదే, దాన్నే పునరుద్ధరించాలని మనం కోరుకుంటున్నాం. చేయాలి. మన యాదవుల గౌరవాన్ని, మన యాదవుల గొప్పతనాన్ని సృష్టించిన ఇండియన్ ఆర్మీలోనే ఇంత వీరాచితంగా పోరాడిన మన యాదవుల కోసం మనకు కావాలి. ఈ నిజంగా ఈ కలశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే ఆ 144 మందిని మనం ఎక్కడ ఆ స్కూల్లో కట్టెలు తీసుకొచ్చి మనం చేసామో అక్కడి నుంచెళ్ళే ఈ మట్టిని మనం తీసుకొచ్చాం. దీన్నే కలశయాత్రగా చేస్తున్నాం. మన యాదవులందరం ఐక్యతగా యాదవ రెజిమెంట్ కావాలని పోరాడుతున్నాం. దీనికి అందరికీ ఈ యాదవ పోరాటానికి మన యాదవులందరూ సహకరించి ఢిల్లీ జంతర్ మంతర్ జరిగిన కథ ఇది మాసిపోనిది చెప్పగా మేము కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. వచ్చినటువంటి మన పెద్దపల్లి పెద్దలకు సుల్తానాబాద్ మరి సుల్తానాబాద్ ప్రజలకు నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఇది మన బీహార్ నుంచి స్టార్ట్ అయింది. రేజాంగ్లా కలశయాత్ర బీహార్ నుంచి చప్రా జిల్లా నుంచి 13 మార్చి నుంచి స్టార్ట్ అయింది. ఇది 11వ రాష్ట్రం మన తెలంగాణకు బయలుదేరింది. ఇది మన తెలంగాణలో నారాయణపేట్ జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి మహబూబ్ నగర్, జడ్చల్ల, కల్వకుర్తి, దేవరకొండ, నల్లగొండ, కోదాడ్, ఖమ్మం మరియు వరంగల్ నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మన జిల్లాకు రావడం చాలా సంతోషిస్తున్నాను. మనం ఎక్కడ పోయినా కానీ మన యాదవులు భారీ ఎత్తున మనకు రేజాంగ్లా యాత్రకు ఏదైతుందో దానికి భారీ ఎత్తున మంచి స్పందన వస్తుంది. మన యాదవ్ అఖిల భారత సంఘం తరఫున నన్ను నియమించి ఈ భారీ సభను ముందుకు తీసుకెళ్ళడానికి బాధ్యత ఇచ్చినందుకు మనకు మన ఏదైతే సంఘం ఉందో మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇట్లనే ముందుకు సాగాలని మన ఎయిర్ రెజిమెంట్ సాధించారు. టెర్రరిస్టులు కావచ్చు, అంకిత్ యాదవ్, సచిన్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించడం జరుగుతుంది. గతంలో 1962 సంవత్సరంలో భారత్కు చైనాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో 120 మంది యాదవ సైనికులు చైనాతోటి పోరాడి దాదాపు 1348 మంది చైనా సైనికుల్ని ముట్టబెట్టడం జరిగింది. అందులో 114 మంది యాదవ సైనికులు కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళ త్యాగాలను అందరినీ గౌరవిస్తూ మాకు ఎయిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని ఇవాళ బీహార్లో స్టార్ట్ అయ్యి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఇవాళ తెలంగాణలో కొనసాగుతుంది. ఇదే యాత్ర ఈ తెలంగాణలో కంప్లీట్ చేసుకొని కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో నవంబర్ 18న జంతర్ మంతర్ వద్ద మా యొక్క యాదవుల బలాన్ని చూపించుకొని మాకు ఎయిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుంది. ఆ ఎయిర్ రెజిమెంట్ పునరుద్ధరణ కోసం సంఘీభావం అదేవిధంగా మద్దతును ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా నవంబర్ 18 నాడు జరిగేటువంటి ధర్నాలో మరియు బహిరంగ సభలో అత్యధిక యాదవులందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఇక్కడ రైల్లో కానీ మరి వివిధ రకాల మరి వాహనాలు సమకూర్చుకొని ఆ ఒక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి యాదవ సోదరులందరినీ కోరుతా ఉన్నాం. మరీ ప్రధానంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఆ రోజు చైనాతో జరిగినటువంటి యుద్ధంలో మరి అప్పుడున్నటువంటి 7 రెజిమెంట్లలో అహీర్ రెజిమెంట్కు సంబంధించినటువంటి మరి యుద్ధ ప్రావీణ్యతనే ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. తప్పకుండా చట్టసభలలో మరి ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎవరెంతో వారికంతా మేమెంతో మాట్లాడతాను ఒక నినాదంతో ఈరోజు దేశం మొత్తం మరి బీసీ ప్రజలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు, ఐక్యత ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఒకరు పాలకులు మిగతా వాళ్ళు పాలించబడతారనే విధానాన్ని తీసివేసి తప్పకుండా ఎవరెంతో వాళ్ళకంతా అనే ఒక నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. రేజాంగ్లా
చేర్చగ కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము. ఇదే జాంగ్ల రజ కలశ యాత్ర, ఏ జాంగ్ల రజ కలశ యాత్ర. ఇదే జాంగ్ల రజ కలశ యాత్ర, ఏ జాంగ్ల రజ కలశ యాత్ర. यादव रेजिमेंट लक्ष्य हमारा, यादव रेजिमेंट लक्ष्य हमारा. సంఖ్యా బలమది స్వల్పమే యాదవ వీరులు నిరాయుధులే. హిందూ పుత్రులు గర్జిస్తూ ధైర్యముతో పోరాడిరే. 3000 చైనా సైనికులే రేజాంగ్లాను ఆక్రమించిరే. 124 యాదవ వీరులే విరుచుకు పడిరే. వారి రక్తపు మడుగులలో దీపావళి రాత్రి హోలీ జరిగేని. యాదవ వీరులు ప్రతి తూటాకు తమ ఛాతీలే ఊపిరే. గాయపడినను కదలక వదలక రేజాంగ్లా కై నిలిచిరే. 1400 శత్రుమూకను 114 సంహరించిరే. ఆ పూర్వీకుల వీర బలిదాన కథ వినిపించగ కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వందనము. అన్ని వివిధ రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రెజంగ్ల యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ మనకు యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు, ఐర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షించారు. ఆ యొక్క యాదవ రెజిమెంట్ను గత ప్రభుత్వాలు తీసేసినాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంతటి మంచి మహత్కార్యానికి రామగుండంకి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 11న బీహార్లో స్టార్ట్ అయిన యాత్ర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేటలో స్టార్ట్ అయ్యి మహబూబ్నగర్ మీదుగా ఈరోజు రామగుండానికి రావడం జరిగింది. హైదరాబాద్ మహాసభ 3 లక్ష్యాలని ముందు పెట్టుకొని వెళ్తుంది. ఒకటి, అహిర్ రెజిమెంట్ యాదవులకు ఏర్పాటు చేయాలి. రెండోది, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. మూడోది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని. కాబట్టి అందులో జనగణనలో కులగణన చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2 డిమాండ్లను కూడా అహిర్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఒక యాత్ర అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే అనేక మంది జిల్లాల యాదవ నాయకులు కూడా ఇవాళ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రకు చేసినటువంటి రామగుండం సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము శతవందనము జవాన్
వీరులకు